లైట్ ఫెయిల్ అయినట్టుందిరా. లైట్ ఫెయిల్ అయితే లైట్ ఎలా వెలిగిద్దే? బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. హాయ్ హలో గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్ 2. గర్ల్స్ గెలిస్తే కనుక ఆ పై వారం వీళ్ళు స్కూల్ పిల్లలు గెటప్ వేసుకుని వస్తారు. అందరు నిక్కర్లు చొక్కాళ్ళు టైలు నీట్ గా దువ్వుకుని. మరి 75 వచ్చిందంటే తిరిగి మన బాయ్స్ ఓడిపోతారు 4వ సారి. అండ్ వచ్చే వారం వాళ్ళని చిన్న పిల్లల గెటప్ లో స్కూల్ పిల్లల గెటప్ లో చూసేటువంటి అవకాశం వస్తుంది. అదే ఒకవేళ పొరపాటున గర్ల్స్ ఓడిపోయారే అనుకోండి, నా భూతో నా భవిష్యత్ లెవెల్లో వన్ డే వైఫల్ లా ఉంటారట. బాయ్స్ టీమ్ ని ఛాలెంజ్ చేయడానికి గర్ల్స్ టీమ్ నుంచి వస్తున్నటువంటి ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు? మైథిలి. గర్ల్స్ టీమ్ నుంచి ఛాలెంజ్ చేయడానికి కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మైథిలి. నమస్తే సార్, నాకు దొంగతనం చేయడం వచ్చు కానీ ప్రతిసారి దొరికిపోతున్నా సార్. మీరు దొంగలకి ట్రైనింగ్ ఇస్తారంట కదా, నాకు దాక్కోవడం నేర్పించండి సార్. అవునా, సరేరా పాప్తో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు బేసిక్ రూల్స్ చెప్తా. ఫస్ట్ దొంగతనానికి ఎంటర్ కాగానే ఇల్లంతా స్కాన్ చేసేయాలి. ఏదైనా సౌండ్ వస్తే రాత్రిపూట బీరువా ఎవడు ఓపెన్ చేయడు కాబట్టి సరాసరి బీరువాలోకి వెళ్ళి దాక్కోవాలి. హలో తమ్ముడు, అట్లా ఎవడన్నా వెళ్తాడా? దానికి ఒక బాడీ లాంగ్వేజ్ ఉంది. సార్ సార్ బయట ఎవరు లేరు కదా సార్, త్వరగా ట్రైనింగ్ స్టార్ట్ చేయండి సార్. సార్ వీళ్ళంతా ఎవరు? మన స్టూడెంట్సే. ఇప్పుడు ఈ ఇంటికి సెంటర్లో మంచం ఉంది కాబట్టి మంచం దగ్గర ఎలా దక్కోవాలో నేర్పిస్తా. అదే ఒకవేళ మంచం కింద స్పేస్ లేదనుకో, వెంటనే పైన ఏదన్నా సజ్జు ఉందేమో చూసి ఆ సజ్జు పైకి ఎక్కి దాక్కోవాలి. మనం దొంగతనం చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడే అందిన తాజా వార్త. నగర మధ్యలో జరిగిన అతిపెద్ద దొంగతనంలో ఏ ఒక్క దొంగ దొరక్కపోవడం ఆశ్చర్యకరం. వాళ్ళు కూడా మన స్టూడెంట్సే. ఒకవేళ రూమ్ అంతా ఖాళీగా ఉందనుకో, ఏదైనా పెయింటింగ్ వెనక్కి వెళ్ళి దాక్కోవాలి. ఈ లోపల ఎవరైనా వచ్చారనుకో, వాళ్ళు చేసే మూమెంట్స్ యాజ్ ఇట్ ఈస్ గా కాపీ కొడితే అది మిర్రర్ అనుకుని వెళ్ళిపోతారు. సార్ లోపల 3 days నుంచి ఉన్నాను సార్, త్వరగా నా ట్రైనింగ్ కంప్లీట్ చేయండి సార్.
సార్ ఆఫ్టర్ ఆల్ దొంగ అవ్వడం కోసం ఇన్ని కష్టాలు పడాలా? ఏంటి ఆఫ్టర్ ఆల్ దొంగన? ఏ ఐడెంటిటీ లేకుండా ఎటువంటి గుర్తింపు ఆశించకుండా నిస్వార్థంగా పనిచేసేవాడు ఒక దొంగ మాత్రమే. అసలు దొంగ గురించి చెప్పాలంటే ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. కుల మత వర్గ జాతి భేదాలు లేకుండా అందరినీ సమానంగా భావించి దోచుకునేవాడేరా దొంగ అంటే. అలాంటి దొంగల్ని రక్షించుకుందాం, అంతరించిపోతున్న చోరకలను కాపాడుకుందాం. అయితే నేను దొంగనే అవుతా సార్. సూపర్. దొంగతనానికి కూడా కోర్స్ ఉంటుంది అని చెప్పి ఇక్కడే తెలుసుకున్నా నేను. మరి పర్ఫార్మెన్స్ గురించి శేఖర్ మాస్టర్. సుదర్శన్ మాస్టర్ కాన్సెప్ట్ బాగుంది. సుదర్శన్ వేరే వాడు వచ్చి నాకు దొంగతనం నేర్పించమని అంటే ఆ బీరోలోకి వెళ్ళి రావటం ఏంటి అంటే ఇంకో ఇద్దరు ట్రైనింగ్ ఇచ్చే నాలుకని చెప్పడం చాలా బాగా అనిపించింది. నాకు మూమెంట్స్ ఇంకొంచెం కొత్తగా చేస్తుంటే బాగుండేది అనిపించింది సుదర్శన్. మిగతా ఇంకేం లేదు. మైత్రి నువ్వు అబ్బాయిలకు చాలా బాగా చేశావు. నాకు ఒక అబ్బాయి చేస్తున్నట్టే అనిపించింది నువ్వు చేస్తుంటే. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. హన్సిక గారు. I loved your act. It was so nice. You had so much swag. You had a lot of body language. I loved the choreography too. Thank you. I enjoyed your act overall. A little more energy next time. Sure. But I think you are a pataka. Thank you, ma'am. Thank you so much. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రొఫెషనల్ రౌండ్ ఇది. సో కాన్సెప్ట్ సూపర్, చాలా బాగుంది. రివర్స్ గా బాగా చెప్పారు, సూపర్ గా ఉంది. మీరు నిజంగానే కొంచెం మోడర్న్ దొంగలాగా ఉన్నారు. Thank you. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. Thank you, master. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. టైమ్ ఫర్ ది స్కోర్స్. శేఖర్ మాస్టర్. out of 10. హన్సిక గారు. Another 8 out of 10. Ganesh Master. $24 out of 30. Adi, okay. I can understand. 2 more are left. 2 more కాదు 3 more చేసినా వాళ్ళకి వచ్చేది 72. డే హన్సిక ఏంట్రా? I love you. I hate you. అందరి ముందు పరిపోయిందిగా. ఓకే కూర్చో అమ్మా. ఇంకో 2 పర్ఫార్మెన్స్లు అయిన తర్వాత నువ్వు ఆ పైనే కూర్చుంటావో బయటే ఉంటావో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ మైథిలి. ఆల్ ది వెరీ బెస్ట్. బాయ్స్ టీమ్ ని ఛాలెంజ్ చేయడానికి గర్ల్స్ టీమ్ నుంచి నెక్స్ట్ కంటెస్టెంట్ సిద్ధంగా ఉంది. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఉషా వైభవే. భైడుమంటూ నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముట్టిడే మట్టి నేలనే పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలు పను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా పరకతోన ఎడారి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే
మంచి శిఖర మంచు ముత్తిడి మట్టి నేలనే ఇలా హృదయం తన ఎదలో రోదనకి మరమల్లే దొరికిన కరిహాయం నువ్వేరా కడురెప్పలలో తడి ఎందుకని తన నడిగేవాడేలే విలపించేది ఈ భూమి ఒడి చిగురించేరా పదర పదర ఇహలమును భుజము కెత్తి పదరా ఈ నేలను ఎదకు హత్తుకొని మొలకలెత్తమని పిలుపునిచ్చి పదరా కొన్ని రోజుల తర్వాత మనం మనసు పెట్టి పనిచేస్తే మన రైతులు చేయలేనంటూ ఏది లేదు. మన పంట మన చేతికి వచ్చింది, ఇక మన రైతుల కష్టాలన్నీ తీరినట్టే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. వాళ్ళేంటన్నా అలా ఎగురుతున్నారు, ఏమైంటుందంటావు? అదా వాళ్ళంతే లేరా, అదో రకం. పొలం బాగా పండితే డ్యాన్స్ వేస్తారు, చిందులు తొక్కుతారు, బురద ఒంటికి పూసుకొని గంతులు వేస్తారు. అదే వర్షాలు పడక పంట నాశనం అయిపోతే పురుగుల మంది తాగి రోడ్డు మీదకి ఇడుస్తారు కుటుంబాలని, చుట్టుపక్కల వాళ్ళని ఏడిపిస్తారు. అవును, మీరు చెప్పింది నిజమే. బురద బ్రతుకులు కాబట్టే అదే బురదను గౌరవంగా ఒంటికి పూసుకొని పని చేయగలుగుతున్నాము. పచ్చని పైరుకు పుట్టుకనిచ్చే ఆ పుడిని తల్లికి వడ్ల రత్నాలు పూయించడానికి అదే బురదను గౌరవించి పనిచేస్తాం. మాకు పొలం గుడిలా పవిత్రమైంది కాబట్టే బడిలోకి చెప్పులు విప్పి వెళ్తాం. ప్రాణాలు తీసే అప్పుల కొరలకు అందకుండా కాపాడుతుందనే ఆ నేల తల్లిని అంతగా కాపాడుకుంటాం. వ్యవసాయం అంటే మన పొట్టగూటి కోసం చేసే ప్రయాస కాదు, ప్రపంచం ఆకలి తీర్చాలనే ఆశ. తినే నూకల మీద ప్రతి ఒక్కరి పేరు ఉంటుందంటారు. ఆ నూకల మీద పేరు రాసే రైతుని చిన్న చూపు చూసినందుకు నన్ను క్షమించు. కత్తి కిరీటం లేకుండా నాగలితో యుద్ధం చేసేవాడే రైతని నాకు తెలిసేలా చేశారు. మాస్టర్ నిజంగా కాన్సెప్ట్ అదిరిపోయింది అండ్ వైబ్ సూపర్ జాబ్ అగైన్. సో లెట్స్ మూవ్ ఆన్ టు ద జడ్జ్మెంట్. హన్సిక గారు, Firstly, a big round of applause for farmers. Great concept, great initiative. I love the way, you spoke about every detail. So good. True to your character. You danced very well. Like I always say, a little more energy. Otherwise, I think you were very good. And overall, your act was very inspiring. Thank you. థ్యాంక్ యూ హన్సిక గారు. శేఖర్ మాస్టర్, మన రైతుల గురించి ఎప్పుడు ఏ సాంగ్ చేసినా అది చూడాలనిపిస్తుంది. శ్రీకాంత్ చాలా బాగా చేసేది శ్రీ. థ్యాంక్ యూ. నీ నుంచి ఎప్పుడు ఎక్కువ ఫన్ అవి కోరుకుంటాం, కానీ ఒకసారి నీ జోన్ నుంచి దాటి అంటే మన రైతులకి డెడికేట్ చేస్తా ఫార్మర్ కాన్సెప్ట్ తీసుకొని చేసావు. మూమెంట్స్ కూడా మనకి ఈ సాంగ్ కి ఎంతవరకు కావాలి, ఎలాంటి మూమెంట్స్ కావాలి అలాంటి మూమెంట్స్ చేశారు. బాగుంది. థ్యాంక్ యూ శేఖర్ మాస్టర్. గణేష్ మాస్టర్, సో కాన్సెప్ట్ సూపర్. రైతే రాజ్యం రాబోతుంది నెక్స్ట్. చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అది చెప్పాలి పక్క, ఇప్పుడు కాదు, అది పైకి వచ్చేంత వరకు చెప్తానే ఉండాలి. చాలా బాగా చెప్పారు అది విషయం. బట్ కొంచెం అమ్మాయిది కొంచెం అనిపించింది. నెక్స్ట్ టైం అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయండి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు కాబట్టి. చాలా అంటే కాన్సెప్ట్ కూడా ఎంత బాగుందో, డాన్స్ కూడా అంత సూపర్ గా ఉండాలి, వేరే లెవెల్కి వెళ్ళాలి. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆల్రైట్, టైం ఫర్ ద స్కోర్స్. శేఖర్ మాస్టర్, 8 out of 10 శేఖర్ మాస్టర్ స్కోర్. హన్సిక గారు మీ స్కోర్. గణేష్ మాస్టర్ మీ స్కోర్. $24 out of 30.
అసిస్టెంట్ రా కామ్గా. ఏ అంబ్రెల్లా అంటే తీసుకెళ్ళు, 2 అంబ్రెల్లాలంట. దాదా ఒక్క సాంగ్ ఏం పర్లేదు, ఏం చేశారమంటే అది చేసుకొస్తా. ఏ నీల్ డౌన్ హలో నీల్ డౌన్ తో కాళ్ళ మీద పాక్కుంటురా. సుదర్శన్ గొడుగు అడుగు దిగుద్దురా నీకు చెప్తాను. అది వెళ్తూ వాటర్ బాటిల్ తీసుకుంటావు. వాటర్ నీల్ డౌన్ మీరు నీల్ డౌన్ అంటాడు, వీడు నీళ్ళు ఇదమ్మంటాడు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. అది అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. కొంచెం టైం బాగలేదు నాకు, మాస్టర్ కి హెల్త్ బాగలేదు. ఈ ఛాలెంజ్ మేము గెలవబోతున్నాం. ఎంత పందెమైనా ఎవరైనా కాసుకోవచ్చు. ఓకే సరే మేము కాయచ్చా, జడ్జెస్ కాయచ్చా. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఈ ఛాలెంజ్ లో అమ్మాయిలు గెలుస్తారా అబ్బాయిలు గెలుస్తారో తెలియాలంటే ఇంకొక పర్ఫార్మెన్స్ మిగిలింది. లేట్ చేయకుండా జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ శిరీష. సిస్టర్, ఆ పై వార్డ్ లో పేషెంట్స్ కి టాబ్లెట్స్ వేసే టైం అయింది, వెళ్ళండి. పైన వాడా సార్? ఆ పైన వార్డ్ లో మన మాట ఎందుకు వింటారు సార్? ఆ శిరీష గారు రావాలి, ఆవిడ వస్తేనే వాళ్ళు టాబ్లెట్లు వేసుకుంటారు. శిరీష ఇంకెప్పుడు వస్తుందమ్మా తను? స్వరాలు నీలో లేవమ్మ, చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ, పిలీల జిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనె సోను, వినేసి తరించి తలంచు కెళ్ళవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. ఒకే పదం ఒకే విధం అదే వ్రతం అదే మతం అనుక్షణం. నవీన రాగముంది, ప్రవాహ వేగముంది, అనంత గీతముంది, అసాధ్య రీతి ఉంది. చేరవమ్మ చరిత్ర మార్చుకమ్మ, శ్రమించి కొత్త పాట దిత్తుకమ్మ, ఖరీదు కాదులేమ్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రగాన సుమించు చైత్రవీణ, పిల్ల జిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనె సోను, వినేసి ధరించి. కరోనా పోయిందని అందరూ మాస్కులు వాడకుండా ఉండకండి, వెంటనే మాస్కులు వాడండి. నర్స్, అక్కడ సెలైన్ అయిపోయిందమ్మా, చూసుకోవాలి కదా, చేంజ్ చేయండి వెళ్ళి. చిన్నారి చిలిక పైన సవాలు చెయ్యకమ్మ, తునిగా తేనెటీగా చప్పట్లు చాలవమ్మ. జమ్ములంటే నా పైన నెగ్గవమ్మ, అదంత తేలికేమి కాదులేమ్మ, ఎక్కాలి కొత్త జన్మ. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. చలాకి చిత్రలోన సుమించు చైత్రవీణ, పిరీల జిక్కిలోన వర్షించు పూలవాన, ఆశాల తాళలోన జనించు తేనె సోను, వినేసి ధరించి తలెచ్చుకెళ్ళవమ్మ. నర్స్, ఎమర్జెన్సీ కేసు వచ్చింది, ఆపరేషన్ థియేటర్ కి రండి. సరే, మీరంతా టాబ్లెట్స్ వేసుకున్నారు కదా, ఇంకా రెస్ట్ తీసుకోండి, నేను ఆపరేషన్ థియేటర్కి వెళ్ళొస్తాను. అనారోగ్యంతో ఉన్న, అంటువ్యాధితో ఉన్న అయిన వాళ్ళే ఆమెడు దూరం వెళ్ళిపోతారు. కానీ నర్సు గారు పేషెంట్ని పేరెంట్లా చూసుకుంటారు. డే అండ్ నైట్ వైట్ కోట్తో రైట్ సైడ్ నిలబడి ఎన్నో జీవితాలను నిలబెడుతున్న నర్సమ్మలందరికీ 100,000,000 వందనాలు. కోకిలమ్మ బడాయి చాలించు మా సుశీల జానకమ్మ, స్వరాలు నీలో లేవమ్మ. సూపర్ నర్స్ కాన్సెప్ట్ తీసుకుని సాయి మాస్టర్ అండ్ శిరీష ఇద్దరు కూడా చాలా క్యూట్ గా చేశారు. అద్రిపోయింది పర్ఫార్మెన్స్. నేనైతే వెయిటింగ్, నిజంగా ఈ స్కోర్స్ తో డిసైడ్ అయిపోతుంది గర్ల్స్ టీమ్ ఛాలెంజ్ గెలుస్తుందా బాయ్స్ టీమ్ ఛాలెంజ్ గెలుస్తుందా అని చెప్పి. బాయ్స్ ధైర్యంగా ఉండండి రా, ఆనందం ఏది, ఎక్సైట్మెంట్ ఏది, రెడీగా ఉండండి. వాళ్ళ జడ్జిమెంట్ తీసుకోరా ప్లీజ్. ఇందా నుంచి ఓవర్ యాక్టింగ్ ఎవరు చేస్తున్నారు? అది అని చెప్పేసి ఒకటి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నారు కదా, సారీ చెప్తే కరెక్ట్ మేము జడ్జిమెంట్ ఇస్తాం. శేఖర్ మాస్టర్ గారికి సారీ. నేను ఒక్కనే నా జడ్జి. హన్సికా మోట్వానీ గారు వాళ్ళ బ్రదర్ ప్రశాంత్ గారికి కూడా సారీ.
ఇద్దరేనా జడ్జెస్? చెప్తున్నానండి వచ్చేలోపే మీరు చెప్పు. గణేష్ మాస్టర్ గారికి, గణేష్ స్వామి, గణేష్ ఏగుల్లో ఫస్ట్ నుంచి కంటిన్యూ చెప్పు. రసికరాజా ప్రొడక్షన్స్ శేఖర్ మాస్టర్. అది నేను వేరే సినిమా గురించి చెప్పవే అది వచ్చింది. ఓకే. ద గ్రేట్ యాక్టర్ డాన్సర్ విన్నీ ఫాదర్ శేఖర్ మాస్టర్ గారికి. నీ వల్ల మొత్తం అంటాను ఇప్పుడు. చెప్పు విన్నీ గారి తండ్రి గారికి గౌరవంగా చెప్పవయ్యా నువ్వు. ఇంతకీ నువ్వు ఎవరిని వైఫ్ గా ఫిక్స్ అయ్యావు? సత్య. ముందే చెప్తున్నా, మాన్సీని మాత్రం ఎవరో చూడండి. మాన్సీ ఐ లవ్ యూ. వస్తున్నావు ఏంటి మమ్మీ ఎవడీడు? అది వైఫ్ కంటెంట్. Content, you will leave everything. What happened to taking me for lunch? Kneel down. You kneel down. Kneel down. Kneel down. 1 minute, you Panduranga. You wait now, I'm angry. You're cheating me on my face. Content. All ladies, content. No content. I really love you. Don't trouble me. You don't know. I'm very strict master. మరి నువ్వు నా వైఫ్ అంటే ఒప్పుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు? నీ కలర్ ఏంటి, ఆ కలర్ ఏంటి? బా నవ్వండి సార్. ఒరే పండు కోతి, నువ్వు వెనక్కుండు కాసేపు. I am not wife. I am knife. Okay? Understand that. శేఖర్ మాస్టర్ గారికి, హన్సికా మోట్వానీ గారికి, గణేష్ స్వామి గారికి సారీ. Not accepted. Sit down. If he's sorry, tell him from kneeling down, walk here, come say sorry. Rara. జడ్జిమెంట్ అయ్యాక జడ్జిలను కూడా చూడను. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా మేమే జడ్జెస్, జడ్జిమెంట్ అయ్యాక కూడా మేమే జడ్జెస్. అది గుర్తు పెట్టుకో నువ్వు. ఇప్పుడు ఎవరైతే మాట్లాడుతున్నారో ఆయనకి ఫస్ట్ బాంబు లగా దేంగే. హన్సిక గారు, మీతోనే మొదలు పెడదాం. మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? సాయి బాగా స్మార్ట్లీ కోరియోగ్రాఫ్ చేశారు. I really liked everything what you did. The pillow thing, all your dancers did a very good job. You darling, you were phenomenal. You were a very cute nurse. God bless. Good luck. Thank you హన్సిక గారు. గణేష్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? వెరీ క్యూట్ పర్ఫార్మెన్స్ ఇది. చాలా బాగుంది, చాలా నీట్ గా ఉంది. ఎలా ఏమనుకున్నారో అది చెప్పారు. విత్ రెస్పెక్ట్ ఆఫ్ నర్సెస్. సో మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. మనది కూడా ప్రొఫెషన్ థీమ్ కాబట్టి ఈ సూట్ అయింది. చాలా క్యూట్ పర్ఫార్మెన్స్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. సూపర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. శేఖర్ మాస్టర్. సాయి, నాకు కొరియోగ్రఫీ చాలా బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ ఆ పిల్లోస్ చేశారు కదా, ఆ ఫార్మేషన్స్ గానీ, ఆ పిల్లోస్ థింగ్ గానీ, శిరీష చాలా క్యూట్ గా చేశాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది. థ్యాంక్ యూ. నాకు నర్సెస్ అంటే రెస్పెక్ట్, ఎందుకంటే మా అమ్మ కూడా హెడ్ నర్స్ గా చేశారు. అప్పుడు గుడ్, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మచ్. సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. టైమ్ ఫర్ ద స్కోర్స్. బిగినింగ్ విత్ హన్సిక గారు, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? 8.5 out of 10. Super హన్సిక గారు, థ్యాంక్ యూ సో మచ్. గణేష్ మాస్టర్. హలో, 1 second. ఏయ్ బ్రదర్ దసరా కాలే. శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? ఇంకా ఎన్ని స్కోర్ అయితే వాళ్ళు గెలుస్తారు? 9 వస్తే టై అవుతుంది. 9 కన్నా ఎక్కువ వస్తే అమ్మాయిలు గెలుస్తారు. సాయి, శిరీష. మామూలుగా లేదు, నా లైఫ్ లోనే చూడలేదు ఇలాంటి కొరియోగ్రఫీ. సాయి గారు కూడా నమ్మట్లేదు అవన్నీ. కాన్సెప్ట్ అవుట్ ఆఫ్ ద బాక్స్. యువర్ కమెంట్ ఇస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అరే ఏంట్రా మాట్లాడుతున్నావు? చెప్పు. సారీ మస్తు నాది ఒక పర్ఫార్మెన్స్ ఉంది, మర్చిపోయాను. నువ్వు భయపడకుండా కాలు మీద కాలేరా చెప్తా.
కాదు మీరు మీరు కూర్చొని ఉంటారు కదా ఇంకా. ఎస్, మా మీద మాకు నమ్మకం ఉంది. మాకు నమ్మకం లేదు దొర, మాకు నమ్మకం లేదు దొర. గెలుస్తావురా సార్, మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతుంటే. సాయి, నీ కొరియోగ్రాఫ్ కి, శిరీష డాన్స్ కి, మీ యాక్టింగ్ కి, మీ నటన విశ్వరూపానికి. సరే సరే సరే, మీరు అలా కూర్చొని ఉంటారు కదా, నీ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ ఉంది కదా. అంటే అది మీరు కరెక్ట్ గా మీ ప్లేస్ లో కూర్చుంటే జెన్యున్ గా ఇస్తాను నేను. మీరు కరెక్ట్ గా మీ ప్లేస్ లో కూర్చొని రే పండు, ఎవ్వరు తగ్గినా నువ్వు తగ్గొద్దురా, నేనుంటా నీకు తోడు. అంటే మీరు గెలవాలని లేదా మీకు? మేము గెలుస్తాం, మాకు నమ్మకం. ఇక్కడ ఉంటే వాళ్ళు గెలిపారు. మీరు మా తోడు, మా లీడర్ ఉన్నాడు. అరే చచ్చిపోతారా? మీరు ఎవ్వరేమన్నా ఈ రోజు మేమిద్దరం ఇక్కడి నుంచి కదలం. ఆ పక్కన చూడు. మీరందరు కలిసి కొడతారా, అక్కడ తీసుకొస్తారా చెప్పండి. అక్కడ తీసుకెళ్తారా, తను కొడతారా? నేను వస్తా కదరా. అది తప్పు. నేను వస్తా కదా. నువ్వు మోకాలు మీద కూర్చో. మగాళ్ళు గెలవాలని మీరే అడిగారు కదండి. మీరు గెలిస్తే ఫస్ట్ ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది మీ ఇద్దరు. మగాళ్ళు గెలవాలని మీరే అడిగారు కదండి. ఓకే, ఇప్పుడు జెన్యున్ గా శేఖర్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి స్కోర్? బాయ్స్ కంగ్రాచులేషన్స్, 74 మార్క్స్ తో మీరు గెలిచారు ఈ ఛాలెంజ్. వచ్చే వారం మీరు ఏదంటే అది, మీరు గెలిచారు, మీరు ఏదంటే అది. అదే అదే మాస్టర్ అంటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మరి జడ్జిమెంట్ ఇచ్చిన మన శేఖర్ మాస్టర్ కి సో ఆడియన్స్ చూశారు కదా, గెలవక గెలిచిన మా బాయ్స్ టీం ఆనందం చూశారు కదా. సో వచ్చే వారం ఈ ఆనందం రెట్టింపు అవబోతోంది. తిరిగి నెక్స్ట్ వీక్ వెడ్నెస్డే 9:30 గంటలకి కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, గుడ్ నైట్.